హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అలా ఆస్ట్రేలియాలో అందరూ ఎలా ఉన్నారండి? చూస్తున్నారుగా, మా ఇంట్లో అయితే ఇంక పెళ్లి సందడి అయితే మొదలైపోయిందండి. మామూలుగా లేదు ఇంక పెళ్లి సందడి అయితే. రాబోతున్న వీడియోస్ అన్నీ చాలా బాగుంటాయి, అస్సలు మిస్ అవ్వద్దండి. ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫన్ అన్నీ ఉంటాయి. ఇంకా చూస్తున్నారుగా, ఇల్లు అయితే మా బావగారు వాళ్ళ ఇల్లు అండి. అంటే మా హస్బెండ్ వాళ్ళ సెకండ్ బ్రదర్ అనమాట. మొత్తం మా హస్బెండ్ వాళ్ళు 4 అన్నదమ్ములండి. మా వారు 4 ఆయన. సో ఇండియాలో మేము ఎందుకంటే ఇక్కడ ఉంటాం కాబట్టి ఆస్ట్రేలియాలో పెళ్ళి అయితే ఇండియాలో చేసాము మా బావగారు వాళ్ళ ఇంట్లోని. ఇక్కడ అదే అండి జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే పెళ్లిరాట వేస్తున్నారు. ఇది పెళ్లిరాటకు సంబంధించిన వీడియో అండి. ఫస్ట్ దానికి కావాల్సిన పూజ అవన్నీ కూడా రెడీ చేస్తున్నారు. ఇదిగోండి మా వదిన వాళ్ళిద్దరు అయితే అక్కడ అన్నీ రెడీ చేస్తున్నారు. పసుపు రాసి అందరూ అన్నీ బొట్లై పెడుతున్నారు. ఇది మా అక్క అయితే అక్కడ అన్నీ దీపం వెలిగించడానికి అన్నీ రెడీ చేసింది. మొత్తం అన్నీ వాళ్ళే అన్నీ హెల్ప్ చేశారండి. బాగా అన్నీ దగ్గరుండి అరేంజ్ చేశారండి కూడా. ఇంకా ఇక్కడ ఏంటంటే పంతులు గారు వచ్చేసారు. ఫస్ట్ ఏంటంటే మాతోని తల్లిదండ్రులతోని ఫస్ట్ పూజ చేపిస్తారు కదా, రాట దగ్గర అంతా కూడా మా ఇద్దరిని కూర్చోబెట్టి ఫస్ట్ అన్ని పూజ చేయించారు. నెక్స్ట్ అంతా ఇంకా అమ్మాయిని ఫస్ట్ రెడీ చేసి తీసుకొచ్చి అమ్మాయిని కూడా పక్కన కూర్చోబెట్టి అంతా పూజ అంతా అయిన తర్వాత పెళ్లి కూతురుని చేసాము. సో నేనేంటి ఫస్ట్ ఏంటంటే ఇంకా ఈ రాట వేసిందంతా కూడా వీడియో ఫస్ట్ మీకు ఇది పెట్టాను. తర్వాత పెళ్లి కూతురుని చేసే వీడియోది అది తర్వాత వీడియోలో పెడతామండి, ఆ క్లిప్పింగ్ అంతా కూడా. కరెక్ట్గా అదే సమయానికి గోమాతను అయితే తీసుకొచ్చారండి. ఇంకా చూసారు కదా, మా అక్క అయితే మంచిగా పసుపు రాసి బొట్లే పెట్టి మంచిగా పూజ అయితే చేసింది. ఇంకా మా అక్క అంటే రెండో తోటికోడలండి. ఇప్పుడు వీళ్ళింట్లోనే పెళ్ళి అయితే అవుతుంది. మేము చెప్పాం కదా 4 తోటికోడలే మొత్తం మేము. అక్క అయితే రెండో అక్క. ఇంకా ఇక్కడ పూజ అయితే అంతా కూడా మొత్తం పూజ అంతా అయితే దగ్గరుండి అయిన పంతులు గారు బాగా జరిపించారు. ఇంక ఇదిగో చూసారు, అమ్మాయిని అయితే తీసుకొచ్చారు రెడీ చేసి. ఇప్పుడు అమ్మాయిని కూడా తీసుకొచ్చి మా పక్కన కూర్చోబెట్టి అంతా కూడా మొత్తం పూజ అంతా పూర్తయిన తర్వాత రాట దగ్గరికి తీసుకెళ్లారు. రాట అంతా అయిన తర్వాత అప్పుడు పెళ్లి కూతురుని చేసామండి. మళ్ళీ అమ్మాయిని రెడీ చేసి మళ్ళీ మొత్తం అంతా అప్పుడు పెళ్లి కూతురుని చేసాము. ఇక్కడ చూసారు కదా, ఇంక మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఉండి ఇంక దగ్గరుండి అన్నీ అందరూ బాగా హెల్ప్ చేశారండి. ఇక్కడ పూజ అయితే అవుతుంది. అదే ఇంకా అందరూ చూసారు కదా, ఇంక పెళ్ళి అంటే ఇంకా మొత్తం అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంటారు కదా, చాలా సరదాగా సందడిగా అయిపోయింది పెళ్ళి అయితే. ఇప్పుడు ఇక్కడ మా వాడైతే ఇంక చూసారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్తో అయితే ముచ్చట్లు పెడుతున్నాడు. ఇంకా మా అక్క వాళ్ళ అబ్బాయి అండి, వాళ్ళ చిన్న కొడుకు వీడు పవన్ తన పేరైతే. ఇంకా అలా ఒక నిమిషం. ఓం దీర్ఘాయుత్మే సువిత్మే భయక్తమే. ఓం దివ్యాం దివ్యాంతి హరణీం చంద్రాం లక్ష్మీం లక్ష్మీం జాత వేదో మమావహం.
ఓం చంద్రగ్రహం పుష్పం సమర్పయామి. ఓం అనంజామస్యాం జలో మధ్యే ఆధార శక్తిలోగానాం మధ్యే ఆదిత్యాదేం నవగ్రహాదేవత మమ ఏ జన్మని గాతం విజ్ఞాయాం గార్యచిత్రాహం స్థిరైరంగై దుష్టురాగం దిశ్యాం దిశ్యాం దేం నమస్తు జన్మనే బాహుభ్యామృదే నమః. మనిషి అందరూ వేశారు. రండి, ముగ్గురు రండి. ఓం నమః. ఓం దామోదరాయ నమః. శంకర్షణాయ నమః. ఓం నమః. దండం పెట్టామి. ధూపం ఆగ్రేసుడు దేవానాం దేవోహిం పృథివీ సాక్షాత్. ఓం దండవేదేవ స్తంభదేవతాభ్యో నమః. నారికేళం సమానాయ ఓం బ్రహ్మణేశ్వ మధ్య మధ్య హనుమాన్ సమర్పయామి. హస్తో వక్షాలయామి, పాదో వక్షాలయామి, తాంబూలం చెప్పండి. లక్ష్మీనారాయణ దేవతాభ్యో నమః. ఓం బ్రహ్మణీరాజనం దర్శయామి. ఎడం చేతి బల్లం పట్టుకొని కుడి చేతి ఇవ్వండి. నీరాజంద్రో శుద్ధ ఆచమనీయం నమః. నమస్కరోమి నమస్కారాన్ని సమర్పయామి. ఓం పుష్పం ఓం దేవస్తుత్వాస్యాంతి. అన్నదాసరణస్మాత్కారుణ్య భావేన రక్ష రక్షో లక్ష్మీ నమః. ప్రదక్షిణపూర్వక నమస్కారాన్ని సమర్పయామి. ఓం శాంతి శాంతి. ముహూర్తాన్ని పుష్పరాయణమ్మా పేరు నిలిచాము. లోపలికి పూర్తి రాత్రి కానీ ముడ్డు బాగు అమ్మా ఆశిచ్చి బొట్టు పెట్టండి. తర్వాత అక్షరం లేదు కానీ ఆయుష్యాభి ఉద్యర్థం లక్ష్మీనారాయణ ప్రీత్యర్థపతి సౌభాగ్యవతి పేరెంటాళ్ళ నవమ ఇచ్చాను పిల్లవాళ్ళ తర్వాత పంచుకుంటున్నాను. నమస్కారాన్ని సమర్పయామి.
చూసారుగా పూజ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా అందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు, అక్షింతలు వేసి ఆశీర్వదిస్తున్నారు. ఇంకా అందరూ మామూలుగా ఇంకా వచ్చిన చుట్టాలు అందరూ ఇంకా మాట్లాడుకుంటున్నాం అలాగా కూడా. ఇంకా చూసారు కదా మొత్తం ఫ్రెండ్స్ మొత్తం అందరూ ఇంకా ఇంట్లో వాళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంకా రాట దగ్గర ఫొటోస్ అయితే తీసుకుంటున్నాం. ఇంకా పెళ్ళి అంటేనే ఫొటోస్, ఎన్ని ఫొటోస్ వీడియోస్ కదండి, మెమరీస్ అవే కదా. ఇంకా ఇంకా అందరి చేతిలో ఫోన్లు, ఇంకా ఫొటోస్ తీసుకోవడం అవన్నీ రికార్డ్ చేయడం అవన్నీ అబ్బాబ్బా తలుచుకుంటేనే హడావుడి సందడి అంతా కూడా మళ్ళీ లైవ్లో చూస్తున్నట్టుంది పెళ్ళి అయితే. మళ్ళీ నాకు వీడియో ఎడిటింగ్ చేస్తుంటే పెళ్ళి నిజంగా మళ్ళీ అక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది, అదే ఫీల్ అవుతున్నాను నేనైతే. ఇంకా మా చాలా ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఆస్ట్రేలియా నుండి ఒక 8 ఫ్యామిలీస్ దాకా వచ్చారండి పెళ్ళికి అయితే. ఇంకా అంటే వాళ్ళందరినీ కూడా మళ్ళీ రిసీవ్ చేసుకొని ఇంకా ఆ రోజు నుండే ఇంకా రావడం స్టార్ట్ చేశారు అందరూ ఒక్కొక్కరు కూడా. అంటే మొత్తం 3 రోజులు పెళ్ళిలా అయింది మాది. అంటే 3 డేస్ ముందు అంటే 2 రోజుల ముందు రాట వేయడం, పెళ్లి కూతురు చేయడం వచ్చింది. అంటే ఇంకా ముందు రోజు 3 రోజులు మంత్కి మొత్తం 3 డేస్ ఈవెంట్లో పెట్టుకున్నాము. మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి, మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి, అలాగా మొత్తం 3 డేస్ మార్నింగ్ ఈవినింగ్ అలా 3 డేస్ కూడా ఏవో ఈవెంట్లు అయితే పెట్టుకున్నాము. ఇంకొచ్చిన ఫ్రెండ్స్ ఎవరికి కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా, లోటుపాట్లు రాకుండా మేము చేయగలిగిన బెస్ట్ అయితే మేము ఇచ్చామండి. ఎందుకంటే అంత దూరం నుండి వస్తారు, ఎవరికి ఇబ్బంది కలగకూడదనేసి. ఎందుకంటే ఇంకా చాలా అంటే చెప్పాం కదా, అంతా ఆల్ ఆఫ్ సడన్ అలా అయిపోయింది, అసలు టైం కూడా లేకుండే. అంతే అందుకే ఇంకా చాలామంది యాక్చువల్లీ రావాల్సింది, బట్ టైం లేదు, ఇంకా షార్ట్ నోటీస్ కదా. ఎందుకంటే ఆ లాస్ట్ మినిట్లోని టికెట్స్ కూడా అసలు చాలా కష్టమైంది అండి, టికెట్స్ బుక్ చేసుకోవడం కూడా ఇండియాకి. సో వీలైన వాళ్ళైతే మొత్తం వచ్చారు. ఇంక ఇక్కడ రాట ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇంకా లాస్ట్లో మా తమ్ముడు మాకైతే ఫోటోషూట్ అయితే చేశాడు. ఇంకా నెక్స్ట్ పెళ్లి కూతురు చేసి వీడియోలో కలుద్దామండి. సీ యూ, బాయ్.